భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండే ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా ఆనాడు రాజ్యాంగం నిర్మాణం చేసి ఈరోజు ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుంది భారతదేశం అంటే ఆనాటి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో చాలా సంవత్సరాలు అధ్యయనం చేసి బ్రహ్మాండమైన రాజ్యాంగం మరి ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఈనాటి గణతంత్ర దినోత్సవం ఈరోజు యావత్ దేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అన్ని దేశాల కన్నా మిన్నగా ఒక మంచి ప్రజాస్వామిక దేశం ఉన్నదంటే అది భారతదేశం. అన్ని కులాలకు అన్ని మతాలకు ఉన్నవారు లేనివారని తారతమ్యం లేకుండా ప్రతి పేదవారు ఉన్నత వర్గాలు కూడా అందరికీ సమాన నాయకత్వం ఉండే దిశగా మన రాజ్యాంగంలో పొందపరిచిన సందర్భాలు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచిన విధంగా కేసీఆర్ నాయకత్వం మనం తెలంగాణ తెచ్చుకున్నామంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఆ రాజ్యాంగం వల్లనే మనకు తెలంగాణ వచ్చిన మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను మేధావులకు యువతకి అందరికీ మనం చేసేదల్లా ఏ మంచి ఉద్దేశంతో రాజ్యాంగం నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ బిఆర్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగానికి ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పూర్తిగా ప్రజాస్వామ్యం రక్షించే దిశగా ప్రభుత్వాలు పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు అనువుగా ఉండే మంచి రాజ్యాంగం. కానీ ఈ సందర్భంలో ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, అటు భారతదేశం కావచ్చు మరి రాజ్యాంగాన్ని కొన్ని సందర్భాలు విస్మరించిన సందర్భాలు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పూర్తిగా రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలి. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం నిర్మాణం చేసిందో అందులో పొందపరిచిన విధంగా ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా పరిపాలన ఉండాలి. కానీ మధ్యకాలం చూస్తున్నాం, అటు భారతదేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది ప్రజలు గమనించాలి, యువత గమనించాలి. ఎవరైతే రాజ్యాంగం పూర్తిగా అధ్యయనం చేసి రాజ్యాంగం పొందపరిచిన విధంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తాయో అప్పుడే ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. దేశ ప్రజలు దాన్ని ఆ ప్రభుత్వాలకు మరి అనుకూలంగా ఉంటారు. ఆ రకంగా ఉండే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధులనే పరిపాలించాలని చెప్తూ కార్యక్రమంలో ఇంటి వద్ద గణతంత్ర దినోత్సవ సందర్భంలో మరి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ ఇతర ముఖ్య నాయకులు పార్టీ నాయకులు అందరికీ పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం.